నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా చేయాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం 30s దాటిన తర్వాత చాలామంది బోన్ వీక్నెస్ తోటి కాల్షియం సప్లిమెంటరీస్ ఎక్కువ తీసుకుంటున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వస్తాయి. మనకు కాల్షియం కావాలి అంటే మనకు కాల్షియంతో పాటు వైటమిన్ డి, వైటమిన్ కే, వైటమిన్ సి కూడా కావాలండి. వీటిని ఫుడ్లో నుంచి తీసుకున్నామంటే డైరెక్ట్గా మనకు బాడీ అనేది అబ్జర్ప్షన్ చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే ఎర్లీ ఏజ్ బిఫోర్ 40 yearsలో ఫుడ్ నుంచి వచ్చే అబ్జర్ప్షన్ బాడీ చాలా బాగా తీసుకోగలుగుతుంది. మనకు కావాల్సినంత కాల్షియంని, స్ట్రాంగ్ బోన్స్ని మనం తయారు చేసుకోగలుగుతాం. అలా కాకుండా సప్లిమెంట్స్తో తీసుకునే కాల్షియం సెట్ ఎలా ఉంటుందంటే మనకు బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. బాడీ అబ్జర్ప్షన్ కంటే కూడా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. ఆ కాల్షియం వల్ల వచ్చే వేస్టేజ్ అంతా కూడా మనకు నర్వ్స్లో స్టోర్ అయిపోతుంది. ఇవే మనకు స్టోన్స్ లాగా ఫామ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య రీసెంట్గా కొన్ని రీసెర్చ్ల్లో తెలిసింది ఏంటి అంటే మనం అనుకుంటాము ఆర్టరీస్లో, అంటే బ్లడ్కి వెళ్ళే ఆర్టరీస్లో కొలెస్ట్రాల్, ఫ్యాట్ స్టోర్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తుంటాయని. కాల్షియం డిపాజిట్స్ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయట. చూడండి ఎంత దారుణమైన విషయము. ఈ కాల్షియం సప్లిమెంటరీస్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. వీటన్నింటికి సొల్యూషన్ ఏంటి అంటే మనం ఫుడ్లో కాల్షియం వచ్చేలాగా చూసుకోవాలి. కాల్షియం రిచ్ ఫుడ్స్ చెప్తాను, వాటిని తినండి. దీంతో పాటుగా ఎంతసేపు అయినా సరే ఓన్లీ ఫుడ్లో నుంచే కాదండి, బాడీకి స్టామినా మనకు వర్కౌట్స్తో కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్ట్రెంథనింగ్ యోగా ప్రాక్టీసెస్ చేస్తామో మన బోన్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయి. మనం తీసుకున్న ఫుడ్లో నుంచి దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని అబ్జర్ప్షన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ది బెస్ట్ కాల్షియం రిచ్, బాడీకి కావాల్సినంత న్యూట్రియంట్స్ ఇవ్వగలిగే కాల్షియం రిచ్ ఫుడ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు నువ్వులు, సెసమి సీడ్స్. నువ్వుల్లో చాలా మంచి కంటెంట్, కాల్షియం కంటెంట్ ఉంటుంది. నువ్వులు తీసుకోవాలి. ఎండలో వాకింగ్ చేయడము, యోగా చేయడము, వైటమిన్ డి ఎప్పుడైతే బాడీకి మనకు అబ్జర్ప్షన్ పెరుగుతుందో కాల్షియం, వైటమిన్ డి మనకు ప్రొడక్షన్ అనేది బాగా జరుగుతుంది బాడీలో. సెకండ్ థింగ్, ఆవు పాలు. డైలీ ఒక చిన్న గ్లాస్ ఆవు పాలు తీసుకోండి. అసలు ఎంత బాగా కావాల్సిన మనకు ఇంకా సప్లిమెంటరీస్ దాకా వెళ్ళని అవసరం లేదు. పాలకూరలో పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటుంది. కాల్షియంతో పాటు మనకు వైటమిన్ డి అబ్సర్ప్షన్ కూడా బాగా పెరుగుతుంది అనమాట. ఎప్పుడు కంపల్సరీ డైలీ ఒక ఆకుకూర, ఏదో ఒక ఆకుకూర ఉండేలాగా చూసుకోండి. తర్వాత మనకు ఫ్లాక్స్ సీడ్స్ న్యూట్రియంట్స్ అబ్జర్ప్షన్ని పెంచే గుణాన్ని శరీరానికి ఇస్తుంది అనమాట. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, పొటాషియం, మెగ్నీషియము, ఇలాంటివన్నీ మనకు కావాల్సినంత న్యూట్రియంట్స్ అన్నీ అందులో దొరుకుతాయి. తర్వాత ఫ్రూట్స్, మనం తీసుకోవాల్సిన ఫ్రూట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సీజనల్ ఫ్రూట్స్, జామకాయ అనుకోండి, ఎప్పుడైనా తీసుకోండి. ఇండియన్ యాపిల్ అంటారు జామకాయని. డైలీ జామకాయని తీసుకుంటే అసలు బోన్స్ ఎంత స్ట్రాంగ్గా అవుతాయో. మనకు కావాల్సిన వైటమిన్ సి కూడా దొరికేస్తుంది అనమాట. వైటమిన్ సి రిచ్ ఫుడ్ జామకాయ. ఎప్పుడైతే మనం ఇలాంటి సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటామో బాడీలో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది, మెటబాలిజం అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు ఏ ఫుడ్ తీసుకుంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి కావాల్సినంత స్టామినా బిల్డప్ అవుతుంది అనమాట. సో కాల్షియం సప్లిమెంటరీస్ వల్ల మనకు వచ్చే చాలా చాలా హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడడానికి ఫుడ్ని సప్లిమెంట్గా తీసుకోండి. టాబ్లెట్ సప్లిమెంట్స్కి వెళ్ళకండి. స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉండండి. మనం ఇప్పుడు 40 లోపల తీసుకునే ఫుడ్, మనం చేసే స్ట్రెంథనింగ్ ప్రాక్టీస్ మనకు లైఫ్ లాంగ్ మన బోన్స్ని చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. మీరు ఎన్ని సప్లిమెంటరీస్ తీసుకున్నా ఏజ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే రిజల్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా బాడీని బిల్డప్ చేసుకుంటామో ఫ్యూచర్ అంతా కూడా మనకు అంత చాలా స్ట్రాంగ్గా, హెల్తీగా ఉంటాం. ఇప్పుడు మనము స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్ లెవెల్ నుంచే నేర్పిస్తాను. ఇవి ప్రాక్టీస్ చేసుకుంటూ ఫుడ్ కంట్రోల్లో ఉంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండండి. కాల్షియం రిచ్ ఫుడ్. అసలు బోన్స్ మనకు నీ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ ఇవేమి రాకుండా చాలా చాలా హెల్తీగా ఉంటాం. ఆల్రెడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ చేసుకోవచ్చు. వచ్చేసేయండి చూద్దాం. చూడండి, చాలా ఈజీ మెథడ్లో నుంచి స్టార్ట్ చేస్తాం. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైతే పిల్లో కానీ, బెడ్షీట్ కానీ వేసుకోండి. చూడండి, ఇలా వ్యాఘ్రాసన అంటారు, టైగర్ బ్రీతింగ్ స్ట్రెచ్. ఈ స్ట్రెచ్లోకి వచ్చేసేయాలి. చూడండి, మోకాళ్ళ మీద, చేతుల మీద బాగా బలం వచ్చేలాగా చేయాలన్నమాట. రైట్ లెగ్ని వెనక్కి స్ట్రెచ్ చేస్తారు, లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి ముందుకు స్ట్రెచ్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. లెఫ్ట్ రైట్ హ్యాండ్
రిలీజ్. అంటే మనం ఇప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ఓన్లీ సింగిల్ హ్యాండ్ మీద, సింగిల్ లెగ్ మీద ఉంటున్నాం. బాడీ అంతా బరువు అంతా కూడా మనకు ఒక్క హ్యాండ్ ఒక్క లెగ్ మీద ఉంది. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. చక్కగా స్ట్రెంగ్తెన్ చేయాలన్నమాట. రిలీజ్. ఇలా ఫస్ట్ వార్మప్ లాగా ఒక 6 to 7 టైమ్స్ చేసేసిన తర్వాత మెయింటెనెన్స్ చేయండి. ఎంతసేపు ఉండగలుగుతారు? మినిమం 10 seconds, 20 seconds, 30 seconds ఇలా ఉండగలిగారు అంటే చాలా చాలా స్ట్రెంగ్తెన్ అవుతుంది. కోర్ మజిల్స్ కూడా చాలా స్ట్రెంగ్తెన్ అవుతాయి. బోన్ స్ట్రెంగ్తే కాదండి, మనకు మజిల్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత చూడండి, ఎల్బోస్ ని ఇలా, తర్వాత రైట్ లెగ్ బ్యాక్, ఎల్బోస్ మీద చక్కగా స్ట్రెంగ్తెనింగ్ చేయాలి. స్ట్రాంగ్ గా పెట్టాలి ఆర్మ్స్. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఒక 10 counts మెయింటైన్ చేయండి. రిలీజ్ చేసుకోండి. తర్వాత లెఫ్ట్ డీప్ బ్రీతింగ్. ఎంత చక్కగా మెయింటైన్ చేయగలిగితే, ఎంత టైం మెయింటైన్ చేయగలిగితే అంత మంచిది. అందరూ అనుకుంటారు స్ట్రెంథెనింగ్ ప్రాక్టీసెస్ అంటే ఓన్లీ మనకు డంబుల్స్ తోటి చేసే ప్రాక్టీసెస్ అనుకుంటాం. మనము మన హ్యాండ్స్ మీద నుంచి చేసే ప్రాక్టీసెస్ బాడీని ఇంకా చాలా బాగా స్ట్రెంథెన్ చేస్తాం. నెక్స్ట్ వెరీ సింపుల్ గా చేస్తాం. చూడండి, రైట్ లెగ్ ని స్ట్రెచ్ చేశారా? ఇప్పుడు రైట్ హ్యాండ్ ని ఇలా ప్యారలల్ లాగా ఉంచుకొని లెఫ్ట్ హ్యాండ్ ని ముందుకు స్ట్రెచ్ చేయండి. అంటే లెవెల్ పెరుగుతూ వెళ్ళాలి. స్టార్టింగ్ నుంచి సింపుల్ గా స్టార్ట్ చేసి లెవెల్ పెంచుకుంటూ వెళ్ళాలి. స్లోగా డౌన్. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్. స్లోగా రిలాక్సింగ్ గా ఎంత నెమ్మదిగా చేయగలిగితే, ఎంత టైం ఉండగలిగితే అంత ఆర్మ్ స్ట్రెంత్ పెరుగుతుంది. కోర్ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది. డీప్ బ్రీతింగ్. మళ్ళీ ఒక 10 seconds రిలాక్స్ అయ్యి బ్రేక్ తీసుకోండి. తర్వాత చూడండి, పామ్స్ని ఇలా ఉంచుకున్నారా? ఒక్కొక్క లెగ్ బ్యాక్ స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేయండి. రైట్, దెన్ లెఫ్ట్. జస్ట్ 6 counts ఉండండి ఫస్ట్, చాలు. కోర్ స్ట్రెంత్, హ్యాండ్ స్ట్రెంత్, అసలు బోన్ స్ట్రెంత్ ఎంత బాగా పెరుగుతుందంటే తులాసన అంటారు దీన్ని. మెల్లగా డౌన్ చేసుకోండి. తర్వాత స్లోగా బ్యాక్ వచ్చి రిలాక్స్ చేయండి స్పైన్ని. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. మళ్ళీ స్లోగా ముందుకు వస్తాం. రైట్ లెగ్ని స్ట్రెచ్ చేస్తాం, లెఫ్ట్ లెగ్ని స్ట్రెచ్ చేస్తాం. హ్యాండ్స్ చూడండి, మన షోల్డర్ పాము ఒకటే లైన్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా వెనక్కి వెళ్ళిపోకూడదు, అప్పుడు ఆర్మ్ స్ట్రెంత్ తగ్గిపోతుంది అనమాట. ముందుకి చక్కగా ఉండండి. ఎంత టైం ఉండగలిగితే అంత టైం ఉండి మెల్లగా డౌన్ చేసుకోండి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఎల్బోస్ డౌన్ చేసుకొని చేయాలి. చూడండి, లెగ్స్ని స్ట్రెచ్ చేసుకుంటారు, బాడీ ముందుకి. పొట్టలో ఇలా మంచిగా షివరింగ్ వస్తూ ఉంటుంది అనమాట. స్ట్రెచ్చింగ్ అయితే సూపర్గా ఉంటుంది. మన బాడీని మనం ఎంత బాగా వెయిట్ మెయింటైన్ చేయగలుగుతామో అంతసేపు ఉండండి. మెల్లగా డౌన్ చేసేసుకోండి. ఇలా ఒక 3 times నుంచి 4 times అలా టైం పెంచుకుంటూ 10 seconds నుంచి 20 seconds ఇలా రిపిటేషన్స్ చేస్తూ ఉన్నారంటే ఆర్మ్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది, బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది, మోకాళ్ళు బాగా చాలా స్ట్రాంగ్ అవుతాయి. తర్వాత చూడండి, మళ్ళీ పామ్స్ని ఫింగర్స్ని కంప్లీట్గా ఓపెన్ చేసుకొని హిప్ పైకి పుష్ చేసుకొని పర్వతాసన. ఎంతసేపు మనము ఇలా మెయింటైన్ చేయగలుగుతామో నీస్ని జాయింట్ చేసి టైట్గా ఉంచుకోవాలి. అప్పర్ బాడీని ఎంత వీలైతే అంత కింద వరకు స్ట్రెచ్ చేసుకోవాలి. ఇది షోల్డర్ స్ట్రెంత్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. రిలాక్సింగ్గా ఒక 10 counts ఉన్న తర్వాత మెల్లగా డౌన్ చేసుకుని మళ్ళీ రిలాక్సింగ్ పోజ్కి వచ్చేసేయచ్చు. ఇలా రిపీట్ చేయాలి. మనం ఎన్నిసార్లు రిపీట్ చేయగలిగితే అంత మంచిది. చూడండి, మళ్ళీ పర్వతాసన. ఇప్పుడు పర్వతాసనలో లెగ్స్ని కొంచెం ఫోల్డ్ చేసుకొని నీస్ని ఇలా బెండ్ చేసుకొని పొట్టకి థైస్ టచ్ అయ్యేలాగా ఈ పొజిషన్లో ఉండాలి. ఇప్పుడు మనకు ఆర్మ్ మీద బాగా చక్కగా కంప్లీట్ బాడీ స్ట్రెచ్ అంతా తెలుస్తుంది. టోస్ మీద మన మడిమల నొప్పులు, హీల్ పెయిన్ అంటూ ఉంటారు, పాదాల నొప్పులు అంటూ ఉంటారు కదా, వాళ్ళు ఇలాంటి ప్రాక్టీసెస్ చేసినప్పుడు చాలా చాలా మంచిది. రిలీజ్. స్లోగా ఇప్పుడు ఒక హీల్ పైకి లిఫ్ట్ చేస్తారు, కంప్లీట్గా ఒక పాదం మీద ప్రెషర్ ఇస్తారు. తర్వాత రిలీజ్ చేసి లెఫ్ట్ సైడ్ రిలాక్సింగ్గా ఇలా మూమెంట్ అనేది పెంచండి. రైట్, లెఫ్ట్ ఒక 10 times చేసి ఈచ్ సైడ్ మళ్ళీ 10 seconds కానీ 20 seconds కానీ హోల్డ్ చేసుకొని తర్వాత రిలాక్సింగ్గా డౌన్ చేసేసుకోండి. జస్ట్ రిలాక్స్ యువర్ బాడీ. ఇంతే అండి. వెరీ సింపుల్ స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్. ప్రతిరోజు చేసి చూడండి, ఆర్మ్ స్ట్రెంత్ ఎంత బాగా పెరుగుతుంది, అసలు కోర్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది. కాల్షియం అబ్జార్ప్షన్ అనేది బాడీలో చాలా బాగా జరుగుతుంది. ఎప్పుడైతే మనకు
మెటబాలిజం ఇంప్రూవ్ అవుతూ ఉంటుందో అప్పుడు చక్కగా మనకు బాడీ తనకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని ఫుడ్ నుంచి తీసుకోవడానికి మ్యాక్సిమం ఎనర్జీ లెవెల్స్ అంతా కూడా తను తయారు చేసుకుంటుంది. తర్వాత గుడ్ స్లీప్, నిద్ర బాగా పోయారంటే హీలింగ్ అండ్ క్లీనింగ్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. మన హెల్త్ చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. సప్లిమెంటరీస్ నుంచి బయటకు వచ్చేసి హార్ట్ అటాక్స్ కావచ్చు, బీపీ కావచ్చు, స్ట్రెస్ ఇట్లా అన్ని అనారోగ్య సమస్యల నుంచి చాలా హ్యాపీగా బయటకు వచ్చేసేయచ్చు. బోన్ స్ట్రెంత్ పెంచుకోవడానికి నేను చెప్పిన ఫుడ్ ఫాలో అవుతూ ఈ ఆసనాలు చేయండి, సరిపోతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.